హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఒకవేళ మీ ఇంట్లో కూడా చిన్ని కన్నయ్య ఉంటే వాడికి కూడా హ్యాపీ కృష్ణాష్టమి గాయ్స్. ఇవాళ శ్రేయాన్వి గారు కూడా చిన్ని కృష్ణుడు అవుతున్నాడు ఇవాళ. సో వాడు ఎలా రెడీ అవుతాడు, ఎలా కనిపిస్తాడు అనేదే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి, మా చిన్ని కృష్ణుడు బచ్చుకున్నాడు. వీడు బచ్చుకున్నప్పుడే వీడిని రెడీ చేసేసేయాలి, లేచినాక అసలు రెడీ చేయనియాడు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ నేను ఐబ్రోస్ పెడదామని అనుకోలేదు. ఫస్ట్ నేను పారాని పెడదాం చేతులకు కాళ్ళకి, తర్వాత ఐబ్రోస్ ఫేస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మా అమ్మ అందుబాటులో లేదు, ఆ పారాని అందుబాటులో లేదు. అందుకని ఐబ్రోస్తో స్టార్ట్ చేసేసాను. ఇంకా ఏం చేద్దాం, ఈ పొట్టు దగ్గర పొడువుగా పెట్టేద్దాం అనుకున్నా పెద్దగా. కాకపోతే అన్విగానికి సెట్ కాదు అనిపించింది. వాడి ఫేస్ చిన్నగా ఉంటుంది కదా, చిన్నగానే బుజ్జిగానే పెడితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ కళ్ళ దగ్గర పెట్టేటప్పుడు గమనించండి, రైట్ సైడ్ పెద్దగా అయిపోయింది, లెఫ్ట్ సైడ్ చిన్నగా అయిపోయింది. మళ్ళీ దాన్ని అట్టిట్లా వేసి కవర్ చేసుకున్నా. ఈ చిన్న దగ్గర పెడుతున్నా కదా, అంతకుముందు నేను బుగ్గ మీద పెడదామని ఫిక్స్ అయినా. కాకపోతే అక్కడికంటే చిన్న దగ్గర పెడితే ఇంకా క్యూట్గా ఉంటుంది చిన్నోడు అనిపించింది. అందుకని మళ్ళీ చిన్న దగ్గర పెట్టేసా. తర్వాత ఈ పారాన్ని పెట్టేటప్పుడు అయితే ఫుల్ ఘోరంగా ఇబ్బంది అయింది నాకు. ఎందుకంటే అది చల్ల ఉంటుంది కదా, అది పెట్టినప్పుడల్లా, టచ్ అయినప్పుడల్లా కదులుతూనే ఉంది శ్రేయాన్ని. అమ్మ ఫుల్ ఇబ్బంది అయింది. ఆమెను కంట్రోల్ చేసుకొని అది పెట్టాలంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నాకు అసలు ఇవాళ హెల్త్ బాగాలేదు, చేతనైతలేదు అని అయినా కూడా వీడియో చేసుకుందామని ఇంకా తప్పలేదు నాకు. చేసిన ఎట్లనో అట్లా ఇంకా ఆమె కదిలినా సరే ఎట్లనో అట్లా పెట్టేసిన. ఇంకేం చేద్దాం. మీరు ఒకటి గమనించిరో లేదో, నేను బొట్టు పెట్టిన కదా, అక్కడ కనిపిస్తుంది కదా కన్ను దగ్గర, అదంతా ఆరెంజ్ కలర్లో ఉంది. అయితే అది ఎండిపోయినాక నాకు కూడా అర్థమైంది అది ఆరెంజ్ కలర్ అని. నేను చూసుకోకుండా అట్లనే పెట్టేసిన. అయితే చేతికి రెడ్ కలర్ పెట్టేటప్పుడు చూస్తుంటే అయ్యో ఇది రెడ్ కదా కలర్ అని అప్పుడు అర్థమైంది. మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకొని పెట్టేసుకున్నా. ఈ కాళ్ళకి పెట్టేటప్పుడు అయితే నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే నా చీర లైట్ కలర్లో ఉంది కదా, అది అంటితే అసలుకి పోదు. ఇట్లా చేసి ఎంత కవర్ చేద్దామని చూసినా కూడా లాస్ట్కి నా చీరకు అంటింది అది. అన్విగాడేమో ఊకే కదుపుతూనే ఉన్నాడు కాలు, అది చల్ల తగులుతూ ఉంటుంది కదా, గుళుగులు అవుతుంది కదా. పాపం వాడేమో కదుపుతూనే ఉన్నాడు. చూడండి అక్కడ నా చీరకు అంటింది కొంచెం లైట్గా. మా మమ్మీ ఏమో అదంతా చీరకు అంటుతుంది, పోనే పోదు అని చెప్పి క్లాత్ ఇచ్చింది ఇంకా కాలు కింద వేసేసుకోవడానికి. కాకపోతే అప్పటికే నాకు అంటేసింది కదా, ఇంకేం చేయలేము. మళ్ళీ నేను ఇంకొక కాలుకి పెట్టేటప్పుడు కూడా నేను కవర్ చేసుకోలేను. చూడండి కరెక్ట్గా ఇట్లా వేసి బొట్లు అయితే పెట్టేసిన. అది పెట్టడం ఇంపార్టెంట్ నాకు ముందు నా చీర కంటే. నెక్స్ట్ కిరీటం పెట్టేసా. అది పెట్టేటప్పుడు ఒకసారి లూజ్ అవుతుంది, ఒకసారి టైట్ అవుతుంది. సెట్ చేసుకొని పెట్టుకున్నా. వాడిని ఇంకేం రెడీ చేయనే లేదు, ఆయన కూడా వాడు నాకు చాలా క్యూట్గా ముద్దుగా కనిపిస్తుంది. నాకు కిరీటం పెట్టంగానే కన్నీళ్ళకి వచ్చేసింది వాడి ఫేస్లో. నాకు చాలా నచ్చిండు. అసలు నేను నాకు చేతులకు కట్టడానికి పువ్వులు తీసుకొని వచ్చిన, మెడలు వేయడానికి మాల తీసుకొని వచ్చిన, అవి రెండు మర్చిపోయినా. నాకు హెల్త్ బాగాలేదు కదా, అన్నీ మర్చిపోయినా. అంటే ఫుల్ హెడేక్ వచ్చేసింది. వాడిని ఎట్లయినా జల్దీ రెడీ చేసేయాలి వాళ్ళు లేచేలోపు అనేది ఒక్కటే నా మైండ్లో ఉండే. అప్పుడు నేను ఇన్నిసార్లు వాడు అంటున్నా అని మీరు అబ్బాయి అనుకున్నారు, అమ్మాయి. నేను ముద్దుకు అట్లా పిలుచుకుంటా వాడిని. కథం అయిపోయింది. ఇంకా లేచేసిండు వాడు, నన్ను రెడీ చేయనియలేడు. ఇట్లో చేసి రెడీ చేసేసా. ఆ వీడియో తీసుకొని వెళ్ళాడు, నేను వీడియో తీయలేడు. మీరు కూడా ఆ వీడియో క్లిప్స్ లేకుండా అడ్జస్ట్ అయిపోండి. ఈ చిన్న నెక్ చైన్ ఇంకా ఈ లాంగ్ చైన్ రెండు వేసిన వానికి. అందరూ చూడండి, మా చిన్ని కృష్ణుడు రెడీ అయిపోయాడు.